ఉన్నాయి. టర్మ్ లోన్లు కూడా కలుపుకుంటే అందులో సుమారు 1,00,000 కోట్ల వరకు రుణాలు ఉండే అవకాశం ఉంది. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఇస్తారా, రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇస్తారా, లేదంటే కేంద్రం నుంచి ఇస్తారా? అసలు మీరు పార్లమెంటు ప్రధానమంత్రి పదవికి మీరు పోటీ పడుతూ దేశవ్యాప్తంగా చేసే కార్యక్రమం చేస్తారా? మరి బడ్జెట్ లో ఏ రకంగా తీసుకుంటారు? అది ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ పెడతారు? దీనికి వడ్డీలు కూడా రాయితీ ఇస్తారా, వడ్డీలు కూడా మాఫీ చేస్తారా? అసలు మన బడ్జెట్ సుమారు 1,20,000 కోట్ల రూపాయలు. అందులో నేరుగా వచ్చేటువంటి ఆదాయం 65,000 నుంచి 75,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంకో 2 సంవత్సరాల పోయాక 1,00,000 కోట్లు అవుద్ది అనుకుందాం. మరి ఇప్పటికే టైంలోతో కలిపి 1,00,000 కోట్లు ఉన్నటువంటి ఈ రుణాలని ఏ రకంగా మాఫీ చేయాలని అనుకుంటున్నారు? ఎక్కడి నుంచి ఇస్తారు? బడ్జెట్ లో పెడతారా, లేదా కేంద్రంలో కోరి చేస్తారా? మరి గతంలో కూడా చెప్తా ఉన్నారు మీరు, ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను ఆ పదాన్ని తిరస్కరించి ముఖ్యమంత్రిగానే కొనసాగాను అని చెప్తా ఉన్నారు. నాకు ఎంతవరకు అయితే మాకైతే తెలియదు. కానీ మరి వాజ్పేయి గారు, దేవగౌడ గారు వాళ్ళు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు వద్దంటేనే మేము ఈ పదవి తీసుకున్నాం తప్పితే అంతటా మేము తీసుకోలేదనేసి వాళ్ళు చెప్పాలి. నేను చెప్పే కార్యక్రమం ఇటువంటి హామీలు ఇచ్చేటప్పుడు ఎంతవరకు అమలుకి సాధ్యమన్నది కూడా తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ములాఖాత్ అవుతా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీని వీళ్ళు మాట్లాడటం లేదు, తెలుగుదేశం మీదే ప్రతిపక్ష పార్టీ మీదే వీళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారనేసి చెప్తా ఉన్నారు. మనకైతే రాష్ట్ర ప్రజలకైతే అధికార పక్షం వేరే ప్రతిపక్షం వేరే అనేసి అనుకోవటం లేదు. ఎందుకంటే ఇద్దరు కలిసే శైలి అవుతా ఉన్నారు. దానికి ఉదాహరణ కూడా ఇద్దరు కలిపే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారైనటువంటి ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అవే ఇక్కడ శంకర్రావు గారు ఫైల్ చేశారు కోర్టులో. అదే అలిగేషన్స్ తో అశోక్ గజపతి గారు కానీ వారి తాలూకా ఎర్రనాయుడు గారు కానీ వీళ్ళంతా సంతకాలు పెట్టి టీడీపీ నుంచి ఫైల్ చేశారు. మొన్న చూస్తే ఢిల్లీకి వెళ్లి చిదంబరం గారిని కలిసినటువంటి 24 గంటలు కూడా కాకముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ అటాచ్మెంట్ చేసే కార్యక్రమాలు చూసాం. ఇవన్నీ చూస్తా ఉంటే ఈయన అప్పుడు ఎన్డీఏలోను యునైటెడ్ ఫ్రంట్ లోనే చక్రం తిప్పడం ఒకటే కాదు, ఇప్పుడు యూపీఏ కూడా మన చంద్రబాబు నాయుడు గారే చక్రం తిప్పుతున్నారనేసి అనుకుంటా ఉన్నాం. అందులో సహజంగా వాళ్ళు 9 సంవత్సరాల హయాంలో చేయలేనటువంటి కార్యక్రమం ఇప్పుడు చేస్తామని ప్రజలకు చెప్పినా మోసగించాలని ప్రయత్నం చేసిన ప్రజలైతే నమ్మడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారంటే మొదటి సంతకం అది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇచ్చారు తప్పితే వేరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రుణాల మాఫీ అన్నది, రైతు రుణాల మాఫీ అన్నది రాజశేఖర రెడ్డి గారు చెప్పలేదే, అదే మొదటి సంతకం పెట్టలేదే. కేంద్రంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక రాష్ట్రానికి చేయడం కష్టసాధ్యం కాబట్టి దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం చేసి 67,000 కోట్ల రూపాయలు రుణాలు